నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. మనకు తెలుసు చాలా కంపెనీస్ ఫారెన్ నుండి మనకి ఇక్కడ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో కొన్ని కంపెనీస్ రావడం చూస్తున్నాం హైదరాబాద్కి. సో అంటే ఇక్కడ ఐటీ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. మరి ఎప్పుడైతే ఇక్కడ అభివృద్ధి చెందుతుందో ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడికి వస్తున్న వాళ్ళకి మనం నివాసాన్ని కల్పించాలి కాబట్టి. సరే, ఇది ఇలా ఉంటే హైదరాబాద్లో ఉన్న బిల్డర్స్ అందరికీ ఇది పండగ వాతావరణం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే వేరే ప్రాంతానికి చెందిన పెద్ద పెద్ద బిల్డర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం వల్ల సమస్య అనేది ఏర్పడుతుంది. మరి పెద్ద బిల్డర్లు రావడం అనేది ఒక విధంగా స్వాగతించాల్సిన అంశం, ఎందుకంటే డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఇవి ప్రజలకు అందుతాయి. కానీ మరి ఇక్కడున్న బిల్డర్ల సంగతి ఏంటి? ఇదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO అండ్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం. పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ కూడా ఎక్కడి నుండో ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు చేపడితే అది స్వాగతించాల్సిన అంశం అయినప్పటికీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్న చిన్న చిన్న బిల్డర్ల సిచ్యువేషన్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. మీరేమంటారు? ఉంటే ఈ ఊర్లో ఉండు, పోతే నీ ఊరెప్పర్ అనే పాట ఉంది. నువ్వు సర్వైవ్ అవ్వాలంటే ఆ క్వాలిటీ లెవెల్ పెరగాలి. స్మాల్ బిల్డర్స్, బిగ్ బిల్డర్, బయ్యర్కి ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే, ఒకప్పుడు బజాజ్ చేతక్ అని ఒక స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్ కొనాలంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 500 రూపాయలు కట్టి 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. డిమాండ్, అన్ని బుకింగ్లు అయిపోయినాయి. అది కొనాలంటే లైన్లో వెయిట్ చేయాలి. సో నీకు బ్లాక్ కలర్ వచ్చింది, నీకు ఇష్టం లేదు, ఆ బ్లాక్లో వద్దని నీకు కావాలా అది వెళ్ళిపో, పక్కన బ్లాక్లో అమ్మేస్తుందని. అంత డిమాండ్ ఉండేది. ఫియట్ కారు అంబాసిడర్ 40 సంవత్సరాలు భారతదేశ మార్కెట్ని వేయలేరు. ఇప్పుడు కనిపించట్లేదు మర్చిగా. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, యూఆర్ అవుట్ ఆఫ్ ది షో. నీ స్కిల్స్ పెంచుకోవాలా. నేను 1940లో చదువుకున్నాను, ఆ 40లోనే ఉంటానంటే ఆ 40లోనే ఉంటావు, పైకి రావు. అది ఎందుకు అంత స్ట్రాంగ్ ఎందుకు చదువుతుంటే హైదరాబాద్ మార్కెట్ని యావత్ ప్రపంచం ఒక రియల్ ఎస్టేట్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ చాలాసార్లు చెప్పాను. ఆ గ్లోబల్ లెవెల్లో అంటే గ్లోబల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఇప్పుడు IIM ఎందుకు ఫేమస్, IIT ఎందుకు ఫేమస్? వాళ్ళు ప్రూవ్ చేశారు. వాళ్ళ దగ్గర చదివిన ఎంతోమంది మేధావులు, బిజినెస్ మ్యాన్, ఇప్పుడు మన సత్యానాడెల్లా కానీ, సుందర్ పిచై, అందరూ ఎక్కడి నుండి వచ్చారు. వాళ్ళు పాత బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు ఇల్లు చూసి స్టన్ అయిపోతావు. కానీ ఇప్పుడు ఎక్కడున్నారో ఫారెన్లో 1000 కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారు. సో ఇక రియల్ ఎస్టేట్ వరకు ఇవాళ మనం చర్చించాల్సిందంటే లోకల్ బిల్డర్స్ ఏపీ తెలంగాణ పక్కన పెడితే ఆల్రెడీ ఫస్ట్లో కొత్త బిల్డర్స్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అవుతాయి. ఇప్పుడు చాలా బెంగళూరు అనుకోండి, ప్రెస్టేజ్, బ్రిగేడ్, పురవంకర, శోభ, అట్లా కంపెనీలు. అట్లా చెన్నైలో సీబ్రాస్, అలయన్స్, అట్లా కొన్ని బిల్డర్స్ ఉన్నాయి. పూణేలో కొన్ని మగరపట్ట బిల్డర్స్, కుమార్ బిల్డర్స్, కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అట్లనే ఢిల్లీ నుండి DLF, ముంబై నుండి లోడా, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా. వీళ్ళందరూ కూడా ఫస్ట్లో ఏం చేశారంటే మార్కెట్ అర్థం కాదు కాబట్టి వాళ్ళకి లోకల్ బిల్డర్స్తో జాయింట్ వెంచర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది లాస్ట్ 5 yearsలో. నేనే సొంతంగా కొనుక్కొచ్చి ఆ లాభం వాడికి ఇచ్చే లాభం కూడా నాకు వస్తుంది కదా. అంతే. మంచి డిజైన్, మంచి ఆర్కిటెక్చర్, మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి ప్రైసింగ్, మంచి నైబరింగ్, రేట్లు, క్వాలిటీ ఎక్కువ. మన క్వాలిటీ తక్కువ ఉండి వాళ్ళతో కొన్ని బిల్డర్ అందరూ మన దగ్గర కూడా క్వాలిటీ బిల్డర్స్ ఉన్నారు, మనకి ఎంచపరచకూడదు. కానీ ప్రైస్లు ఎక్కువ. సో క్వాలిటీ ఎక్కువ ఇచ్చి ప్రైస్ తక్కువ ఇస్తే అది కొంటావు, ఇది కొంటావు, నువ్వు అబ్వియస్లీ తక్కువ ప్రైస్ కొనుక్కుంటావు. అంతే. సో మన ఇండియా, మన ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రాలో ఏంటంటే మన బిల్డర్స్ బయటకు వెళ్ళారు, తక్కువ వెళ్తారు కానీ వెరీ ఫ్యూ. కానీ బయట బిల్డర్స్ ఇక్కడ వచ్చి బాగా సర్వైవ్ అవుతుంది, మనకంటే లాభాలు పొందుతున్నారు. మనకంటే పెద్ద ప్రెస్టేజ్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ శంషాబాద్ ముందు. అట్లా గోద్రేజ్ చెప్పుకుంటే 100 బిల్డర్ పేర్లు నేను ఆల్ ఇండియా పనిచేశాను కాబట్టి. కాకపోతే వాళ్ళకి మనకి ఏంటంటే కమిట్మెంట్, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ. మన దగ్గర కొంతమంది బిల్డర్స్ ఉన్నారు, చాలామంది బిల్డర్స్ ఆ స్థాయికి ఎదగలేదు. ఇప్పుడు రాజస్థాన్ ఇక్కడ స్వీట్ షాపులు ఎవరు పెడతారు? మన తెలంగాణ, హైదరాబాద్లో అందరూ రాజస్థాన్ ఉంటారు, పప్పాలాల్, బాలాజీలాల్ ఏవో పెట్టుకుంటారు. హార్డ్వేర్ షాపులు గుజరాత్ వాళ్ళు, ఈ టైల్స్ పటేల్స్, వాళ్ళందరూ వచ్చి అద్దెకి తీసుకున్న ఆ బిల్డింగ్ కాదు, ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్ ఇటువగా అవి కూడా కొనేస్తున్నారు.
చూడండి స్ట్రీట్ షాప్ మ్యాక్సిమం బేకరీస్ మ్యాక్సిమం ముస్లిమ్స్ ఉంటారు ఎక్కువ. మిగతా మటన్ షాప్ చికెన్ వాళ్ళు ఉంటారు, టైల్స్ వేరే ఉంటారు, రా మెటీరియల్ వేరే ఉంటారు, హార్డ్వేర్ మెటీరియల్ వేరే ఉంటారు, పెయింట్లు అమ్మేవాళ్ళు ఇలా మన వాళ్ళు కాదు, బయట వాళ్ళు వచ్చి అమ్ముతున్నారు, మనం వాళ్ళ దగ్గర పని చేస్తున్నాం. అలాగే మన మనుషులు రాజస్థాన్ వెళ్ళి బతమంటే బతలేరు, బట్ రాజస్థాన్ వచ్చి ఇక్కడ హ్యాపీ బతున్నాడు. ఢిల్లీ వాడు వచ్చి డిఎల్ఎఫ్ చాలా పెద్ద పేరు, టాప్ 1 బిల్డర్, ఆయన ఇక్కడ కడుతున్నాడు. సో ప్రెస్టేజ్ బెంగళూరు నెంబర్ 1 అట్లా పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ఇనీషియల్గా జాయింట్ వెంచర్స్ చేసుకొని ఇప్పుడు ఫుల్ టైం వెంచర్స్. ఇప్పుడు ఈస్ట్ వైపు కూడా 1-2 పెద్ద బిల్డర్లు ఉంటారండి, అక్కడ అందరూ చిన్న చిన్న యావరేజ్ బిల్డర్స్, ఒక 1-2 బిల్డర్స్ అక్కడ వెళ్ళండి, అక్కడ మార్కెట్ పెరిగిపోతుంది. అంటే సార్ ఇప్పుడు అంత పెద్ద బిల్డర్లు వచ్చి ఇన్ని ఆశలు చూపిస్తున్నారు, ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాల్యూ అనేది ఎక్కువ డిమాండ్ చేస్తారు కదా. అంటే మందలావైతే మజ్జిగ పలచన అవుతుంది, తెలుగులో సామెత ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు హ్యూజ్ ప్రైస్ చేసి తక్కువ. ఇప్పుడు ఈ సోఫా ఉంది, మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ టైం 1 వీక్ తీసుకుంటాడు. అదే మీరు 100 సోఫాలు ఇచ్చారనుకోండి 3 రోజుల్లో చేసేస్తాడు. అదే 1000 సోఫాలు ఇచ్చాడు అనుకోండి 1 డేలో డెలివరీ చేస్తాడు. అంటే రాను ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ మనకి నైపుణ్యత పెరిగిపోతుంది. అదే వాళ్ళు 1 ఫ్లాట్ 100 ఫ్లాట్ 1000 ఫ్లాట్ 2000 3000 ఫ్లాట్ కడితే చీప్గా కొనుక్కుంటాం మనం, సస్తాలో వస్తుంది. ఆర్ఎస్ బ్రదర్స్ కొన్ని బట్టల షాపులు కేజీలు లెక్క అమ్ముతుంటారు. ఆషాఢ మాసం 10 కేజీలు డబ్బులు పెట్టుకుంటే 10 కేజీలు ఫ్రీ అంటే 2 పక్కల వేసి చూపిస్తున్నాను. మీరు అమీర్పేట వెళ్ళండి, మీకు తెలుస్తుంది. సో వెన్ యూ బిల్డ్ మోర్ జపనీస్ చైనీస్ టెక్నిక్ అంటే లార్జ్ ప్రొడక్షన్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వాచ్లు ఉండే మీరు చిన్నప్పుడు, వాచ్ 10 రూపాయలు 5 రూపాయలు దొరుకుతుంది అక్కడ, మన దగ్గర 50 రూపాయలు. అది యూజ్ చేసి అయిపోయిన టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ. మనం 100 రూపాయలు అక్కడ 5 రూపాయలు పోతే 100 రూపాయలు కొనేవాళ్ళం, ఆ టెక్నాలజీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టెక్నికల్ స్కిల్స్, అది ఇంపార్టెంట్. సో పాత బయట అదర్ రాష్ట్రాల నుండి బిల్డర్స్ రావడం చాలా మంచిది. కొన్ని రోజులు పోతే వరల్డ్ ఇంటర్నేషనల్ బిల్డర్స్ కూడా వస్తారు, ఆల్రెడీ 1-2 వచ్చేసాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ క్వాలిటీ చూసి మనోళ్ళు ఆ క్వాలిటీ స్టాండర్డ్కి ఎదగడానికి ట్రై చేస్తారు. అది ఎప్పటికీ నూతిలోకి అప్రాయంగా ఉండిపోతాం. మనమే రాజు నేనే మంత్రి సినిమా వచ్చింది అట్లా. సో ఇట్స్ అ గుడ్ సైన్. అంటే హైదరాబాద్ మెయిన్ వచ్చిన బెనిఫిట్ అంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. 50 కోట్లు ల్యాండ్ 237 కోట్లు అయింది ఇప్పుడు, వితిన్ 5-6 years or 7 years. రేపొద్దు 300 కోట్లు అవుతుంది, 2030 కల్లా మేబీ 500 కోట్లు అవుతుంది. ఆశ్చర్యపడక్కర్లే. అది రావడం వల్ల కొనుక్కున్నడికి వాల్యూ పెరుగుతుంది, ఉన్నవాడికి స్టేటస్ సింబల్. గాద్రేజ్, ప్రెస్టేజ్, టాటా వెల్ బ్రాండెడ్ అవి కూడా ఉన్నాయి. సో అలాంటి కంపెనీలు వస్తే మన హైదరాబాద్ పొటెన్షియల్ ఉంటే కదా వస్తుంది, లేకపోతే రాదు. అది ఒక పాజిటివ్ సైన్. నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే మిగిలిపోతాడు. సో దీనికి మనకు గుణపాఠం ఏంటంటే ఆ టాప్ మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ స్టాండర్డ్ మనం ఎదగాలని ఆలోచనతో మనం కూడా ఆ లెవెల్కి వెళ్తాం. ఓకే. సో ప్రైస్ ఒక పక్కన పెడితే క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అమ్యూనిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది మెయిన్. హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, జెన్యూన్ ప్రైస్ ఇస్తే జెన్యూన్గా అమ్ముతారు. ఒకసారి కొన్ని హోటల్స్ బట్టల షాప్కి ఎప్పుడు ఇల్లు మీద బాధేస్తారు. ఇప్పుడు వారణాసి వెళ్ళినాం, సిల్క్ చైర్లు ఫేమస్ అంట, ఆడు ఖచ్చితంగా తీసుకెళ్తాడు. రెండు చీరలు కొనిపిస్తే 20,000 అయిపోతుంది. సో అటెంప్ట్ చేస్తారు. సో ఆ క్వాలిటీ ఉందంటే ఎవరైనా మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఈరోజు హోటల్స్ ఉన్నాయి, 5,000 ఉంది, 10,000 ఉంది, 20,000 ఉంది, ₹1,00,000 కూడా ఒక రోజు ఛార్జ్ చేసే హోటల్స్ ఉన్నాయి, 2 లక్షలు ఛార్జ్ చేసి. క్వాలిటీ డిటర్మిన్స్ ది ప్రైస్, డెలివరీ డిటర్మిన్స్ ద ప్రైస్, కాస్ట్ డిటర్మిన్స్ ద. సో ఇవన్నీ కూడా ఆలోచించి మనకు ఒక విధంగా హ్యాపీగా ఉండాలి. హైదరాబాద్ ఇన్ని ప్లేస్ ఉన్న ఇండియాలో హైదరాబాద్కి ఎందుకు, హైదరాబాద్ వచ్చినట్టు ఎవడు వెనక్కి వెళ్ళట్లే. బట్ ట్రాన్స్ఫర్ వచ్చి భార్య పిల్లలు ఇక్కడ పెట్టి ఆయన వెళ్తున్నాడు, ఆన్ డెప్యుటేషన్ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఇక్కడ రుచి చూసినట్టు వేరే స్టేట్లో ఎక్కడా బతకలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.